బీహార్కే మొత్తం ఎన్నికలని నిధులు ఇచ్చారు. అమరావతికి 15,000 కోట్లు ఇంతకుముందు లోను ప్రపంచ బ్యాంక్ ద్వారా ఇప్పించేదాన్ని దీంట్లో మళ్ళా ఘనంగా చెప్పింది. సేమ్ రిపీట్ చేసింది. ఏవైతే రోడ్లు పోర్టులకి ఇంతకుముందు వచ్చినాయో దాన్నే మళ్ళీ రిపీట్ చేసింది. అదనంగా మన ప్రాజెక్టులో కడప ఉక్కు ఫ్యాక్టరీ అత్యంత కీలకమైంది. రాయలసీమతో నెల్లూరుతో సహా మన పోర్టు కృష్ణపట్నం పోర్టుకి కడప ఉక్కు ఫ్యాక్టరీ లింక్ చేస్తే మొత్తం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. అట్లాగే పోలవరం ఈరోజు మనకి చాలా కీలకమైంది. వేటికి నిధులు ఇవ్వలేదు. అభివృద్ధికి సంబంధించిన నిధులు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇవ్వాల. కాంట్రాక్టర్లు కట్టబెట్టడానికి, బిల్లులు ఇవ్వడానికి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దేశవ్యాప్తంగా ఉన్న రోడ్లు, హైవేలు లేదా పోర్టులు వాటిలో భాగంగా మన రాష్ట్రానికి తప్ప రాష్ట్రానికి ప్రత్యేక ఒక పైసలు సున్నా చుట్టారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం యొక్క స్థితి చూసి దిగులుతో తలదించుకుంటారా, లేకపోతే ఢిల్లీకి పోయి పోరాడి సాధించుకొస్తారో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము మాత్రం ఈ కేంద్రం యొక్క వివక్షతకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ లో చూపించిన దానికి వ్యతిరేకంగా పోరాడతాం. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నిన్నటి రోజున ఎకనామిక్ సర్వే కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. అటు ఎకనామిక్ సర్వే పరిశీలించిన ఈ బడ్జెట్ వివరాలు పరిశీలించిన 2 విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, ఇది కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా పెట్టిన బడ్జెట్. రెండోది, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని దృష్టిలో పెట్టుకుని బీజేపీకి, బీజేపీ మిత్రులకు లాభం చేయడానికి పనికొచ్చే బడ్జెట్ గా ఇది ఉంది. ఢిల్లీలో ఎన్నికల ఓటింగ్ జరగబోతుంది 3వ తేదీన. అక్కడ మధ్యతరగతిని ప్రభావితం చేయడానికి కొన్ని ట్రిక్కులు ఈ బడ్జెట్ లో పెట్టారు. అలాగే రాబోయే సంవత్సరంలో, ఈ సంవత్సరంలోనే బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ బీహార్ లో ప్రజలను ఆకర్షించడానికి కొన్ని పథకాలు ప్రకటించారు. ఇవి తప్ప ప్రజలకు ఉపయోగపడి ఈరోజు ఆర్థిక వ్యవస్థని పునరుజ్జీవింపజేయడానికి పనికొచ్చే సమస్యలు దీంట్లో ఏం లేవు. ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో స్పష్టంగా చెప్పారు, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఆగిపోయింది, 6.4% మాత్రమే ఉందని చెప్పేసి ఎకనామిక్ సర్వేలో చెప్పారు. వచ్చే సంవత్సరం కూడా 6.3 నుంచి 6.8 మధ్యలో ఉంటుందని చెప్పేసి చెప్పారు. దీన్ని బట్టి మన ఆర్థిక వ్యవస్థ చాలా కుంటుకుంటూ నడుస్తుంది, చాలా సమస్యలతోటి ఉన్నది. దీన్ని అధిగమించాలంటే బడ్జెట్ లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే భారీగా పథకాలను ప్రవేశపెడితే తప్ప సాధ్యం కాదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అటువంటి పథకాలు ఏమీ లేవు. నిన్న సర్వే, ఎకనామిక్ సర్వేలో చెప్పింది ఏంటంటే, బాగా కార్పొరేట్ శక్తుల యొక్క లాభాలు చాలా అధికంగా ఉన్నాయి. ఆ లాభాలు సృష్టించే శ్రామికుల యొక్క వేతనాలు గత 20 సంవత్సరాలు స్టాగ్నేట్ అయిపోయినాయి, పెరుగుదల లేదు. వారి వాటా పెంచాలి, వారి జీతాల వాటా పెంచాలి అని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. వాటా పెంచితే కొనుగోలు శక్తి వస్తే ఆర్థిక వ్యవస్థ ముందుకు పోద్దని చెప్పేసి వారు ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే చెప్పారు. కానీ అటువంటి మార్పులు ఏమి చేయలేదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు పెంచాము అని చెప్పేసి ఇంకొక వారం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు కూడా పెట్టబోతున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. దాంట్లో ఇచ్చే రాయితీలు అది భిక్షం వేసిన రాయితీలు తప్ప దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని ఈరోజు అమలు జరిపితే, న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు జరిపితే చేతుల్లోకి బాగా డబ్బులు వస్తాయి మధ్యతరగతికి. ఆ రకంగా దేశ ఆర్థిక వ్యవస్థ లాభం జరుగుతుంది. దాని గురించి ఏమీ మాట్లాడలేదు ఈరోజు. అలాగే పోయిన సంవత్సరం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అని చెప్పేసి అన్నారే, పోయినసారి బడ్జెట్ లో అవే మళ్ళీ చెప్పారు తప్ప కొత్త ఏమీ లేవు. ఆ ఇన్సెంటివ్స్ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ వర్తించే తప్ప ఇంకోటి కాదు. అలాగే ఈ బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకి తీవ్రమైన అప్పుల్లో ఉన్నాయి కాబట్టి వాటికి ఆర్థికంగా మద్దతు వస్తుంది అని చెప్పేసి ఆశపడితే అది కూడా లేదు. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ చేసిన చైర్మన్లుగా చేసిన పెద్దలందరూ చెప్పారు, ఇప్పుడు రాష్ట్రాలకి మొత్తం ఆదాయంలో 32% మాత్రమే ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో 50% ఇవ్వాలని రాష్ట్రాలని అడిగి 50% పెంచుతామని చెప్పేసి ఇప్పటి వరకేమీ చెప్పలేదు. ఆ రకంగా రాష్ట్రాల చేతుల్లోకి డబ్బులు వస్తే ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తాయి, ప్రజలకి మేలు జరుగుద్ది. కానీ దాని గురించి ఊసే తప్పలేదు. మరి రాష్ట్రాల చేతుల్లో డబ్బులు ఇవ్వడం లేదు, ప్రజల చేతుల్లో డబ్బులు ఇవ్వడం లేదు. మరి ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. వాస్తవంగా అన్ని రాయితీలు
ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఇచ్చిన రాయితీలే కనపడుతున్నాయి. కాబట్టి దీనికి తీవ్రమైన అభ్యంతరం పెడుతున్నాం. ఇక రెండో విషయం, సంస్కరణలు వేగవంతం చేస్తా ఉన్నారు. ఏ సంస్కరణలు? పేద ప్రజలకు మనకి వచ్చే సంస్కరణలా, లేకపోతే కార్పొరేట్ శక్తులకు సంబంధించిన సంస్కరణలా? లేదు, మొత్తం ప్రైవేటీకరణ అనేది ఈ మొత్తం బడ్జెట్ లో ముద్ర వేసినట్టు మనకు కనపడుతుంది. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడి 100% పెంచుతా ఉన్నారు. మైనింగ్ రంగంలో ఈ ప్రైవేటీకరణ ఇంకా వేగం చేస్తామని చెప్పారు. ఇప్పుడు చేపల రంగంలో అంటే మెరైన్ ప్రొడక్ట్స్ వీటన్నిటిలో ప్రైవేట్ రంగాన్ని తీసుకొచ్చి పూర్తిగా